హలో అండి. ఈరోజు అల్లం పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మీకు కావాల్సిన పదార్థాలు 3 మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఉన్న చింతపండు, అర టీ స్పూన్ ధనియాలు అలాగే జీలకర్ర, చెక్క, లవంగ, వెల్లుల్లి, అల్లం అలాగే చిన్న బెల్లం ముక్క. ముందుగా ఉల్లిపాయ ముక్కలన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయను ఉప్పు, పసుపు వేసి మెత్తగా మగ్గించుకోవాలనమాట. తర్వాత మనం నూరుకున్న మసాలా వేసి బాగా ఉడికిన తర్వాత కారం వేసి, నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు, బెల్లం వేసి కొంచెం వాటర్ ఏసి బాగా మరగనివ్వండి. దింపేసి 5 నిమిషాల ముందు కరివేపాకు వేసి బాగా ఉడికిన తర్వాత మనం బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. జలుబు, దగ్గుకి చాలా పనిచేస్తుందనమాట. ప్లీజ్ లైక్ అవర్ వీడియో.